హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. హ్యాపీ సండే అందరికి. ఇవాళ సండే కాబట్టి ఫుల్ చికెన్ డే అండ్ ఫుల్ వంటకాల డే అన్నమాట. ఈ సండే వస్తేనే నేను వంట చేస్తా. లేకపోతే నార్మల్ టైంలో అయితే డాడీయే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాడు. ఎవ్రీడే అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా గానీ, లంచ్ వచ్చేసి డాడీయే ప్రిపేర్ చేస్తాడు. అండ్ డిన్నర్‌కి అదే ఉంటది. ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా చపాతీ అట్లా చేసుకోవాలి డిన్నర్‌కి అనుకుంటే నేను చేసేస్తా అన్నమాట. అయితే సండే వస్తే మాత్రం నేనే చేసేస్తా కర్రీ అయితే. నేను చేసుకుందే నాకు నచ్చుతది జనరల్‌గా. అండ్ నాకు ఇంగా ఎవ్రీడే నేను చెయ్యను కాబట్టి సండే వస్తే ఒక మంచి రిలాక్సింగ్ టైమ్ లాగా అనిపిస్తది కుకింగ్ టైమ్ వచ్చేసేసి. ఇంకా ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కైతే నిన్న చేసుకున్న ఇడ్లీయే గూడా ఉంది. ఒక్కసారి ఇడ్లీ నానబెట్టేస్తే 3, 4 డేస్ అయితే వచ్చేస్తదనమాట. ఇంకా లాస్ట్‌కి కొంచెం ఉండేది అయితే నైట్ నేనైతే ఇట్లా ఊతప్పం లాగా అట్లా ఏసేసుకొని కర్రీతో పాటు తినేస్తా అనమాట. ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ. ఇంకా ఇవాళ సెకండ్ డేనే కాబట్టి నిన్న అసలు పులవలేదు బ్యాటర్. ఇవాళ అట్‌లీస్ట్ కొంచెమన్నా ఫ్లఫీగా అయింది. నిన్నైతే చాలా అంటే చాలా గట్టిగుండే అన్నమాట ఇడ్లీలు. అంటే అంత సాఫ్ట్‌గా రాలేదు. ఎందుకంటే పిండి మాత్రం పులవలేదు. ఇవాళైతే మంచిగా పులిసింది గాబట్టి సాఫ్ట్‌గా రావడానికి అవకాశం ఉంటది. నాకైతే అట్లా అనిపిస్తుంది. ఇంకా నా కోసము అని చెప్పేసి చిట్టి ఇడ్లీలైతే పెట్టేసుకుంటున్నా. ఇవి ఏసడం కష్టము అండ్ తీయడం గూడా కష్టమే. కాకపోతే తినడం చాలా ఈజీ అన్నమాట. ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ముద్దకి లాగా పెట్టేసుకొని తినేయొచ్చు. చాలా అంటే చాలా బావుంటది. నాకెంతైనా ఇట్లా ఇట్లా తినడమే ఇష్టము. పెద్ద ఇడ్లీ కంటే. అందుకే నా కోసం అని జెప్పేసి పక్కా అదైతే పెట్టుకుంటా. అయితే నేను ఇడ్లీ వచ్చేసేసి ఎలక్ట్రిక్ కుక్కర్‌లో చేస్తా అనమాట. దాంట్లో కొన్ని వాటర్ పోసేసుకొని ఆన్ చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆ వాటర్ హీట్ అయిపోతాయి గదా! అప్పుడు నేను ఇడ్లీస్ అయితే పెట్టేస్తా. అయితే వాటర్ హీట్ అవ్వడానికైతే ఎలక్ట్రిక్ కుక్కర్ ఆన్ చేసేసిన. ఆ గ్యాప్‌లో వాటర్ తాగేద్దాము అని జెప్పేసి ఇక్కడైతే నేనైతే హాట్ వాటర్ చేసేసుకున్నా అనమాట. ఇవాళ అసలు లెవ్వంగానే ఫస్ట్ ఇంకా బ్రేక్‌ఫాస్టే చేసేద్దాము అని అనుకున్నా అనమాట. జనరల్‌గా అయితే సండేస్ మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఉండదు. ఇడ్లీ ఉంది గదా! అని జెప్పేసి అయితే ఇడ్లీ అయితే చేసేస్తున్నా. ఇది లేట్‌గా తిన్నాము అనుకోండి, ఇంగ చికెన్ తినబుద్ధి గాదు అని జెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నా. ఇంకా ఇడ్లీ అయితే ఎలక్ట్రిక్ కుక్కర్‌లో పెట్టేసిన తర్వాత ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇది ఇంతకుముందు మా మమ్మీ చేస్తుండే అన్నమాట ఇట్లా. కొంచెం చింతపండు, కొన్ని వెల్లుల్లి ఏసేసుకున్న తర్వాత, కొన్ని పచ్చిమిర్చి ఏసుకున్న తర్వాత వాటర్ ఏసేసుకొని, ఉప్పేసేసుకొని గ్రైండ్ చేసేయడమే. ఇట్లా మా మమ్మీ చేస్తుండే. కానీ నాకంత ఓపిక లేక డైరెక్ట్ పల్లీలు అండ్ పచ్చిమిర్చి రెండేసి గ్రైండ్ చేస్తా అనమాట. ఇవాళ చేస్తే లిటరల్‌గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా మంచిగుండే. ఇంకా ఇడ్లీస్ గూడా కుక్ అయిపోయినాయి అనమాట. ఎలక్ట్రిక్ దాంట్లో చేస్తే ఏంటి అంటే ఒక 10 మినిట్స్, 15 మినిట్స్‌కి అట్లా ఓపెన్ చేసుకొని మనం ఒక స్పూన్ తోటి అట్లా చూసుకోవచ్చు కుక్ అయిందో లేదో అని జెప్పేసి. ఎందుకంటే జనరల్‌గా విజిల్ ఏం రాదు గదా దీనికి. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ డాడీకి పెట్టేసుకున్న తర్వాత నేనైతే పెట్టుకున్నా అనమాట. అయితే నాకు జనరల్‌గా ఇడ్లీ ఉంటే అయితే ఎట్లుంటది అంటే చట్నీ ఉంటది గదా! అది నార్మల్ కన్సిస్టెన్సీలోనే చేస్తా. కానీ నాకొచ్చేసరికి కొంచెం ఎక్కువ వాటర్ ఏసేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇట్లా లూజ్‌గా చేసుకుంటా చట్నీ వచ్చేసి. ఎందుకు అంటే దాంట్లో ఇడ్లీ మొత్తం నంచుకొని తినాలి అని జెప్పి. ఇడ్లీకి అన్ని సైడ్స్‌లో నుంచి చట్నీ అంటాలనమాట. నాకు ఒక సైడ్ నుంచి చట్నీ అంటితే అట్లా నచ్చదు. అందుకే నేను ఎక్కువ ఇడ్లీ తినలేననమాట. అంటే ఇడ్లీ అనే గాదు, ఏ టిఫిన్స్ అయినా గానీ ఎక్కువ క్వాంటిటీలో తినలేను. ఐదర్ దోస ఉంటే హార్డ్‌లీ 2 దోసస్ తింటా. ఇడ్లీ ఉంటే మాత్రం నాకు తెలిసి ఒక 3 ఇడ్లీస్ అయితే చాలా ఎక్కువైపోతది. ఎందుకంటే చట్నీ ఎక్కువ తింటా గాబట్టి. ఇంకా నేనిక్కడ బాల్కనీలో టిఫిన్ చేస్తుంటే ఇది కనిపించింది. నేను చిన్నగున్నప్పుడు వస్తుండే అనమాట వాళ్ళు. ఇట్లా ఆవుని తీసుకొనొచ్చి ఈ సంక్రాంతి టైంలో వస్తారు కదా వాళ్ళు. ఇవాళ కనిపించింది. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ అని చెప్పేసి రికార్డ్ చేసేసినా అనమాట. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత యాజ్ యూజువల్‌గా ఏదో ఒక స్వీట్ ఉండాలి కాబట్టి కుకీస్ ఉంటే కుకీస్ అయితే తినేస్తున్నా. మూన్ బిస్కెట్ అయితే తిన్నా ఇవాళైతే. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక్కటి చిన్న పని ఉంది నాకైతే. ఆ పని చేసుకున్న తర్వాత అదయిన తర్వాత మనము లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఎళ్ళిపోవచ్చు అని జెప్పేసి, ఇంకా ఇక్కడైతే నేను రాసుకుంటున్నా అనమాట. ఏం జేయాలి? ఏంటి? అని జెప్పేసి. అసలు ఇలా రాసుకోకపోతే అయితే నాకసలు ఏం గుర్తే ఉండట్లేదు. షెడ్యూల్‌తో పాటు ఈ మధ్య కొంచెం రాసుకోవడం స్టార్ట్ జేసినా వీడియోస్‌లో ఏం జెప్పాలి? ఏం జెప్పొద్దు? అట్లా అని జెప్పేసి. ఇంతకుముందయితే ఏది గుర్తొస్తే అది మాట్లాడేస్తుండే అనమాట. ఇప్పుడు కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ జేసేస్తున్నా అనమాట. నేనేం మాట్లాడుతున్నా అని జెప్పి. ఇంకా దాని తర్వాత యాజ్ యూజువల్‌గా సండే గాబట్టి చికెన్ అయితే ఉంటది మా ఇంట్లో. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే చాప్ జేసుకున్నవి ఆయిల్‌లో అయితే యాడ్ జేసేసుకుంటున్నా. ఇంకా ఇవాళ స్పెషల్ వచ్చేసి ఇంట్లో మెంతి కూర ఉంది అనమాట. జనరల్‌గా చికెన్‌లో గానీ, మటన్‌లో గానీ మెంతి కూరేస్తే చాలా బావుంటది ఫ్లేవర్ గూడా. అందుకే ఇంకా కొంచెమే పుదీనా వేసేసుకొని మిగతాదంతా మెంతి కూర అయితే వేస్తున్నా దాంట్లోకి. తాలింపులోకి మెంతి కూర ఏసేసుకున్న తర్వాత అది ఫ్రై
ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అది కూడా ఫ్రై అయిన తర్వాత లాట్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అయితే ఏసేసుకోవాలి. దాంతోటే ఫ్లేవర్ వస్తది మంచిగా చికెన్‌లోకి అని అనిపిస్తది. అందుకే నేను కొంచెం ఎక్కువనే ఏసేస్తా అనమాట అల్లం వెల్లుగడ్డ పేస్ట్. అండ్ ఇవాళ చికెన్ వచ్చేసి కొంచెం ఎక్కువ గ్రేవీ తోటి చేద్దాము అని అనుకుంటున్నా. ఇంకా అల్లం వెల్లుగడ్డ పేస్ట్ ఏసుకునేసరికి చికెన్ తాలింపు ప్రాసెస్ అయితే మొత్తం అయిపోతది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకొని దానికి తగ్గట్టు మేమైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తాము. రాక్ సాల్ట్ ఇంకా దాని తర్వాత కొంచెం కారం కూడా ఏసేసుకోవచ్చు. అండ్ మా కారం చాలా అది కలర్ పోతుంది అని చెప్పేసి కొంచెం వేరే కారం కూడా మిక్స్ చేసినా అనమాట. అందుకే ఇవాళ చికెన్ మంచిగా కలర్‌ఫుల్‌గా రెడ్ కలర్‌గా కనిపిస్తుంది. లేకపోతే యెల్లోయిష్ కలర్‌లో ఉంటది జనరల్‌గా మా ఇంట్లో చికెను. బికాస్ అసలు కారంకైతే ఘోరంగా అంటే ఘోరంగా కలర్ పోయింది. దాంట్లో నుంచి అన్నిగానం వాటర్ ఊరినాయి అనమాట. ఒక్క 10 మినిట్స్ పెడితే. అండ్ ఇక్కడైతే నేను దానికి సరిపడా అయితే వాటర్ పోసుకుంటున్నా. అండ్ ఈ వాటర్ ఇన్నిగానం ఉన్నా గానీ నేనేసిన మసాలాకి అది థిక్‌గా అయిపోతాయన్నమాట. అండ్ థిక్ గ్రేవీ కూడా వస్తది. సో, దానికోసం అని చెప్పేసి నేను ఎక్కువ వాటర్ అయితే పోసేసుకున్నా అనమాట. ఇవాళ కొంచెం ఇట్లా గ్రేవీ లాగా తినబుద్దయితుంది అని చెప్పేసి. అండ్ నేను దీంట్లోకేసుకునే కొబ్బరి మసాలా అయితే నేను ఆల్రెడీ ఎన్నో సార్లు చూపించిన. బ్రీఫ్‌గా అయితే ఇక్కడ చెప్పేస్తా. కొబ్బరి, లవంగాలు, ఇలాయచీలు, దాల్చిన చెక్క, ఒక్క అనాస పువ్వు, దాంట్లో ఒక చిన్న రెక్క అట్లేస్తా అనమాట. ఇంకా ఇవాళైతే కొన్ని క్యాష్యూ నట్స్ కూడా వేసేసిన. దాంట్లోనే ఏసేసి గ్రైండ్ కూడా చేసేసుకున్నా అనమాట. చూసినారా ఎంత థిక్‌గా అయిపోయిందో గ్రేవీ అయితే. మంచిగా ఉంటదనమాట టేస్ట్ వచ్చేసరికి. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్ చికెన్ తోటి అయితే రాడిష్. చాలా అంటే చాలా ఇష్టం నాకైతే రాడిష్ తినడము. చల్లగా రాడిష్ తినుకుంటా వేడి వేడి చికెన్ తింటుంటే అయితే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది. జనరల్‌గా అనియన్స్ తింటారు గదా! నాకు అనియన్స్ గానీ, క్యారెట్, కీరా వీటన్నిటికంటే రాడిష్ ఎక్కువ ఇష్టము. దాని తర్వాత అనియన్ ఇష్టము. దాని తర్వాత ఇగ క్యారెట్ ఇంకా కీరా తింటా. కానీ రాడిష్ అయితే చాలా బావుంటది. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. ఈ ఘాటుగా ఉంటది గదా! రాడిష్ అది అస్సలు అనిపియదు చికెన్‌తో తింటుంటే. అదే వేరే వెజిటబుల్స్‌తో తింటే అయితే పక్కా అనిపిస్తది. ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని, కొంచెం సేపు టైమ్ పాస్ చేసేసిన. ఇంకా ఈవినింగ్ అయిపోయింది అని చెప్పేసి కొంచెం సేపు ఇట్లా టెర్రస్ మీదకెళ్దాము అని అనుకున్నా అనమాట. యాక్చువల్‌గా నాకు పీరియడ్స్ వల్ల నేనైతే వాకింగ్‌కి ఎళ్ళట్లేదు. సో, కొంచెమన్నా అట్లా స్ట్రెచింగ్ చేసుకుందాము. కొంచెం బాడీ ఫ్రీ అయితది అని చెప్పేసి టెర్రస్ మీదకైతే వచ్చేసిన. మంచిగా సన్‌సెట్ అయితుంది అప్పుడే. యాక్చువల్‌గా వైకుంఠ ఏకాదశి ఉంది గదా! అంటే తిరుపతిలో ఉత్తర ద్వారం ఓపెన్ జేస్తారు గదా! అది ఇక్కడ మా ఉత్తర తిరుపతి టెంపుల్‌లో గూడా చేస్తారనమాట. ఇక్కడ మీరు జూసుకుంటే లైటింగ్స్ ఉన్నాయి జూడండి. ఇప్పుడైతే గ్రీన్ కలర్ లైట్‌లో ఉంది. క్రీమ్ కలర్ వచ్చింది ఇప్పుడు. పింక్ ఒస్తది నెక్స్ట్. ఆరెంజ్ ఇది. అదిగోండి. పింక్. ఇప్పుడు పింక్ వచ్చింది. సో, అయితే మంచిగా దాంట్లో అన్ని ఏర్పాట్లు జేషిండ్రు. లాస్ట్ ఇయర్ అయితే ఎళ్ళినాము. నేను, డ్యాడీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఎళ్ళినాము. ఈసారి మోస్ట్‌లీ ఎళ్ళను. ఎందుకంటే నాకు పీరియడ్స్ వచ్చినాయన్నమాట. సో, మంచిగా చాలా అంటే చాలా మంచిగా చేస్తారు. స్టేజ్ కడతారు. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది లోపల ఆర్కిటెక్చర్ అయితే. లిటరల్‌గా అంటే మనం తిరుపతిలో ఎక్కువ సేపు చూడలేము గదా! దేవుడు ఎక్కడైనా దేవుడే అని అనిపిస్తది గానీ, ఐ రియల్లీ యాక్సెప్ట్ తిరుపతిలో వచ్చే ఫీలింగ్ ఇంకెక్కడ రాదు అని జెప్పేసి. కాకపోతే ఇక్కడ ఎళ్ళలేని వాళ్ళకి అయితే నిజంగా చెప్తున్నా అసలు ఈ టెంపుల్‌లో పోయి మనకి నచ్చిన అంటే మరీ ఎక్కువ సేపు ఉంచర్లేండి గానీ అట్‌లీస్ట్ 1 మినిట్ అయితే చూడగలుగుతాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు. లోపల దేవుడి విగ్రహం గానీ, లేకపోతే లోపల డెకరేషన్ గానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది. అండ్ ఇట్లాంటి ఏదైనా ఒకేషన్ ఉన్న రోజుల కంటే, ఒకేషన్ లేని రోజుల్లో ఎళ్ళడానికి నేను ఇష్టపడతా అనమాట. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటది. నేనొక్కదాన్నే ఉంటాను. లేకపోతే నాతో పాటు కొంతమంది ఉంటారు. అండ్ దేవుడుంటారు. సో, చాలా పీస్‌ఫుల్‌గా చూసుకొని, మంచిగా అక్కడ మొక్కుకొని రావాలి అన్నట్టు అనిపిస్తది. ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు ఏదో ఫాస్ట్‌గా అని జెప్పేసి నడవడము, ఆ ఎక్స్‌పీరియన్స్ అంత ఫీల్ అవ్వమనమాట. మై ఒపీనియన్ ఈస్ దట్. ఇంకొకటొచ్చేసి చాలా ప్రోగ్రామ్స్ గూడా జరుగుతూ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ నాకు ఛాన్స్ ఉంటే పోదాం, లేకపోతే కష్టము. యాక్చువల్‌గా అది 30నో, 31స్టో నాకు గూడా దెలవట్లేదు. ఒకవేళ 31st అయితే ఐ కెన్ గో. 30 అంటేనే కొంచెం జూడాలి.
ఇంకా అన్నదానం గూడా బెడతారు. మంచిగా అక్కడనే అంటే దర్శనం జేసేసుకొని అన్నదానం తినేసేసి రావచ్చు. అట్లుంటదనమాట. అండ్ టెంపుల్ అయితే ఎంత బావుంటది. ఒక్క 2 ఇయర్స్ బ్యాక్ అసలు డైరెక్ట్‌గా మా ఇంటి బాల్కనీ నుంచి టెంపుల్ గనిపిస్తది. కింద నుంచి పై దాకా. కానీ ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ వచ్చేసి జస్ట్ టెంపుల్ గోపురం అయితే కనిపిస్తుంది. అట్‌లీస్ట్ అదన్నా కనిపిస్తుంది అని హ్యాపీ ఫీల్ అయితున్నా అంతే. మీకు మంచిగా చూపిస్తా ఇప్పుడు. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా లైటింగ్స్ పెడతారో. ప్రతిసారి పెడతారు. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తది. అండ్ ఆర్కిటెక్చర్ గూడా నేనైతే ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత డీటెయిల్డ్‌గా ఉంటదో ఆర్కిటెక్చర్ అయితే లోపల. అండ్ మెయిన్‌గా లోపల ఏ లైటింగ్స్ ఉండవు. జస్ట్ ఆహ్, దీపాలతోటే లోపల లైటింగ్ ఉంటదనమాట. ఎట్లాంటి ఆర్టిఫిషియల్ లైటింగ్స్ అయితే ఉండవు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది లోపలైతే. ఇఫ్ ఎట్ ఆల్ నిజామాబాద్ వస్తే అయితే ఈ టెంపుల్‌నైతే అందరూ విజిట్ జేయాలి అని నేనైతే కోరుకుంటా. ఈ టెంపుల్ ఈ మధ్య అంటే నాకు తెలిసి ఒక 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ అయితుందేమో మహా అంటే, నాకు ఎగ్జాక్ట్‌గా తెలవదు ఎప్పుడు కట్టిండ్రు అని జెప్పి. కానీ ఇక్కడ మా నిజామాబాద్‌లో కంఠేశ్వర్ టెంపుల్ అని ఉంటది. లిటరల్లీ ఇట్ ఇట్ హాస్ సో మచ్ హిస్టరీ. అండ్ అది గూడా తప్పకుండా విజిట్ జేయాలి. అంటే అది ఎక్కువ ఇట్లా పాష్‌గా ఉండదనమాట. లోపల ఎప్పుడో కట్టింది రాయితోటి కట్టినట్టు ఉంటదనమాట. సో, చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్. కానీ వెరీ పవర్‌ఫుల్ టెంపుల్ అని జెప్పుకోవచ్చు. అక్కడికి గూడా నేను ఎప్పుడు నార్మల్ టైమ్‌లో పోలేదనమాట. ఎప్పుడు ఏదో ఒక ఒకేషన్ లైక్ శివరాత్రి. అమ్మో! శివరాత్రి అయితే కష్టం అనుకోండి అక్కడెళ్ళడం. పొద్దున 5:00కి పోయినా గానీ మీకు 1 కిలోమీటర్ వరకు లైన్ ఉంటది. అంత ఫేమస్ అనమాట. కాకపోతే ఇట్లనే ఏదో ఒకటి ఇట్లా ఈవెంట్స్ అయితుంటాయి కదా! అట్లా ఎళ్ళినప్పుడే ఒక్కసారి అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నా. హ్మ్. చూద్దాం ఎప్పుడైతదో అని జెప్పి. కొంచెం తక్కువనే నేను టెంపుల్స్ ఎళ్ళడము. ఎళ్ళాలని ఉంటది. కానీ ఆహ్, ఏంటంటే ఎళ్ళకపోవడానికి రీజన్ వచ్చేసి ఏం రీజన్ ఉండదు. అంటే ఎళ్ళాలి అని పట్టుదల ఉండదనమాట. అదే రీజన్. ఎళ్ళాలి ఇవాళ నేను రేపు ఎళ్ళాలి అని అనుకుంటే ఎళ్తాము. అట్లుండదు. ఎళ్ళాలి అని అనుకుంటే రేపటికి మర్చిపోతా అనమాట అట్లా. అంటే గట్టిగా అనుకోను ఎళ్ళాలి అని జెప్పేసి. దట్స్ ద మెయిన్ రీజన్ అని నాకైతే అనిపిస్తది. ఓకే. సమ్‌టైమ్స్ అంటే కొన్ని రోజుల్లో నేను ఆహ్, ఫుల్లుగా పోవాలి అన్న ఫీలింగ్‌లో ఉంటా. సమ్‌టైమ్స్ పోకపోయినా ఎక్కడైనా దేవుడు ఉంటాడు గదా! నేనేం జేస్తున్నానో ఆయనకు తెలుసు గదా! నేను పోయి ఎందుకు అక్కడనే బోయి ఎందుకు మొక్కాలి? ఎక్కడైనా ఉండి మొక్కొచ్చు అని ఇట్లాంటివొస్తాయి. అమ్మో! చాలానే వస్తాయన్నమాట నాకు థాట్స్. అట్లా అట్లా నా మూడ్ ఎట్లుంటే అట్లా థాట్స్ వస్తాయి. అంత డైవర్స్‌డ్‌గా ఉంటాయన్నమాట నా మూడ్స్ గూడా. అది అన్నమాట. చూద్దాం. కాన్స్టెంట్‌గా అంటే లైఫ్‌లో ఒక సెటిల్‌మెంట్ వచ్చేయో లేకపోతే రొటీన్‌గా ఇంగా అంటే ఒక టైమొస్తది జూడండి. లైక్ దాని తర్వాత పెద్దగా ఏదన్నా ఇది అచీవ్ చేద్దాం, అది అచీవ్ చేద్దాము అన్న జీల్‌లో ఉండము. ఓకే. ఒక కాన్స్టెంట్ పేజ్‌లో ఎళ్తది గదా! ఆ టైంలో ఇట్లాంటివన్నిటికి టైం పెట్టొచ్చు అని అనిపిస్తది గానీ, ఇప్పుడు నేనున్న టైంకి నేనంత పెట్టగలుగుతానా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనం ఏదన్నా గావాలి అనుకుంటే చెయ్యొచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎట్లైనా సరే. ఒకవేళ మనం అంత గట్టిగా కోరుకుంటే దట్స్ మై ఫీలింగ్. అట్లా జెయ్యొచ్చు గానీ, ఇప్పుడెట్లా ఉంది అంటే సమ్ డేస్ ఆర్ సో బ్యూటిఫుల్. అంటే అరే! ఎంత మోటివేషన్ ఉంటదంటే లిటరల్‌గా అసలింకా ప్రపంచంలో ఏదైనా నేను సాధించగలుగుతా అన్నట్టు ఉంటదనమాట కొన్ని డేస్. కొన్ని డేస్ ఎట్లుంటది అంటే అసలు నాతోటి ఈ చిన్న పనన్నా అయితదా? యామ్ ఐ కేపబుల్ ఆఫ్ దిస్ స్మాల్ వర్క్ అన్నట్టుంటది. అంటే అంత డైవర్స్ అంటే ఎక్స్‌ట్రీమ్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట నాయన్నీ. అన్నప్పుడు ఏదైనా చేయాలి అన్నప్పుడు మనం పాజిటివిటీ తోటి ఉంటాం గాబట్టి అప్పుడు దేవుడి దగ్గరికెళ్ళి ఇది మంచిగా దేవుడిని గూడా మన లైఫ్‌లోకి ఒక పార్ట్ జేసుకుందాము అన్నట్టు అనిపిస్తది. అదే ఏదైతే నెగెటివ్ ఫీలింగ్స్ వచ్చిన రోజులుంటాయి గదా! ఆ రోజు ఇంకా దేవుడి మీద ధ్యాస ఎక్కువ పోతది గానీ, ఆయన దగ్గరికెళ్ళి ప్రే చేయాలి అని ఉండదనమాట. ఎందుకిలా జేస్తున్నావు అన్న క్వెషన్ మార్క్ వస్తూ ఉంటది. సో, అంత అంత డైవర్స్ ఫీలింగ్స్ లేకున్నప్పుడు ఎప్పుడైనా కాన్స్టెంట్‌గా నా ఫీలింగ్స్ అనేటివి ఉన్నప్పుడైతే ప్రశాంతంగా ఎళ్ళొచ్చు. గుడికెళ్ళడానికి ఇంతుంటదా అంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా. నాకిట్లా అంతే. ఇంట్లో గూడా నేను పెద్దగా మొక్కను. డ్యాడీ చేస్తూ ఉంటాడు. ఐ రియల్లీ ఎంజాయ్ డూయింగ్ దట్ వర్క్. కానీ
అంటే ఇట్లా ఒక హ్యాబిట్ లాగా ఉండదనమాట నాకు. పొద్దున్నే అంటే లేవంగానే స్నానం చేయంగానే దేవుడి దగ్గరికెళ్ళి మొక్కాలి అన్నట్టు ఉండదు. అది రాదు. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ అలవాటు లేదు. బట్ ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇన్ గాడ్. గాడ్‌ని ఎంత అయితే బిలీవ్ చేస్తానో, నా హార్డ్ వర్క్‌ని కూడా నేను అంతే బిలీవ్ చేస్తా. మనం హార్డ్ వర్క్ చేయకుండా, మనం ఏం పని చేయకుండా దేవుడు కాదు కదా! అంటే ఎవ్వరు ఇయ్యలేరు. ఎవ్వరు ఏం చేయలేరు. వెన్ వి పుష్ అవర్ సెల్వ్స్ 99 స్టెప్స్, దెన్ గాడ్ పుషెస్ దట్ 1 స్టెప్ అని అంటారు. నేను అదైతే బిలీవ్ చేస్తా. సో అట్లా అన్నమాట. ఫస్ట్ బిలీవ్ ఇన్ యూ, దెన్ ఆటోమేటిక్‌గా అది ఫ్లోలో ఎళ్తూ ఉంటది. మేబీ టైం కొందరికి తక్కువ టైంలోనే వచ్చేయొచ్చు. కొంతమందికి ఎక్కువ టైంలో వచ్చేయొచ్చు. ఎక్కువ టైంలో వచ్చినప్పుడు వి టెండ్ టు స్టాప్ డూయింగ్ దట్. అట్లా గాకుండా ఎంత టైం అయినా, ఏమైనా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా గానీ, మనం అనుకున్నది చేయాలి అనుకున్నది చేయాల్సిందే. ఏదో ఒక రోజు అట్‌లీస్ట్ అందులో మనం సక్సెస్ అవ్వకపోయినా, ఆ లెసన్స్ తోటైతే వేరే దాంట్లో 100% మనం అందరికంటే ముందెళ్తాం. వెన్ ప్రెషర్ ఈస్ దేర్, దెన్ సక్సెస్ విల్ స్పీక్ లౌడర్. వెన్ దెర్ ఈస్ నో ప్రెషర్, దెన్ సక్సెస్ ఈస్ క్వైట్ అన్నట్టు అనిపిస్తది. ప్రెషర్ ఉన్నప్పుడే మనం ఎక్స్‌ట్రాగా పని చేయగలుగుతాం కదా! ఓహ్! ఇవాళ బాగా లెక్చర్ అయిపోయింది. సరే మరి ఇంగ చీకటి గూడా అయితుంది. కిందకెళ్దాం. ఇంకా ఇవాళ డిన్నర్‌లోకొచ్చేసి చపాతీ పిండి ఆల్రెడీ కలిపే ఉండే అనమాట నిన్నటిది. సో, చపాతీ అయితే చేసేస్తున్నా. అండ్ రైస్ గూడా కొంచెం ఉండే. సో, ఒక చపాతీ కొంచెం రైసేసుకొని డిన్నర్ తినేద్దాము అని జెప్పేసి అయితే ఇక్కడ చపాతీ చేసేస్తున్నా. హార్డ్‌లీ 3 చేస్తే సరిపోతది. డ్యాడీకి 2 నాకు 1 అంతే. ఒక 5 మినిట్స్‌లో చేసేస్తా అనమాట. అసలు వాకింగ్ ఎళ్ళలేదు గాబట్టి కొంచెం గూడా ఆకలి గాకుండే. కాకపోతే చికెన్ ఉంది గాబట్టి చికెన్ ఆకలేసింది నాకు. అందుకే ఒక చపాతీ కొంచెం రైసేసుకొని చికెన్ ఏసేసుకొని నా డిన్నర్‌నయితే కంప్లీట్ జేసిన. ఇంకా ఈ రోజుకైతే ఇంతే. ఇంకొక వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!